Hey guys, welcome back to our channel Vivashu Vlogs. ఈరోజు మన వీడియోలో సమ్మర్ కి రిలేటెడ్ టాపిక్ ఏంటి అని అంటే జనరల్ గా సమ్మర్ లో బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోయి చాలా నీరసంగా ఉంటాం కదా. సో అలా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అండ్ ఇన్స్టెంట్ గా రిలీఫ్ నిచ్చే ఒక ది బెస్ట్ రిఫ్రెషింగ్ జ్యూస్ అని చెప్తాను. అదేంటి అంటే లెమనేడ్. ఈ లెమనేడ్ ని గనక మనము ఎండలో తిరిగి నీరసం అయిపోయి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఇన్స్టెంట్ గా వాళ్ళకి ఎంత రిలీఫ్ ఉంటుందంటే అది ఒకసారి తాగి చూస్తే తప్ప తెలియదు, అంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది జ్యూస్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఈ లెమనేడ్ రిఫ్రెషింగ్ జ్యూస్ కోసం ముందుగా మనం 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసి పొట్టు తీసి పెట్టుకుందాన్ని తీసుకోవాలి. అండ్ ఒక 5 నుండి 6 వరకు పుదీనా ఆకుల్ని ఫ్రెష్గా ఉన్నవి లేతవి తీసుకుంటే బెటర్. అండ్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్. అండ్ ఇందులోనే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను షుగర్ వేయట్లేదు. ఎందుకు వేయట్లేదు అనేది కూడా చెప్తాను. వీటన్నింటినీ కలిపేసి బాగా కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. అండ్ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఈజీగా మనకి కచ్చాపచ్చగా దంచేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో అలా కచ్చాపచ్చగా దంచుకున్న పేస్ట్ని తీసుకొని మనకి ఒక 1/2 స్పూన్ అవుతుంది. అది ఆ 1/2 స్పూన్ పేస్ట్ని మనం ఏదైతే సర్వింగ్ గ్లాస్ ఉంటుందో ఆ సర్వింగ్ గ్లాస్లో వేసేసుకోవాలి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా షుగర్ వేసుకోవట్లేదు అని. అది ఎందుకోసం అప్పుడు నేను షుగర్ వేయలేదు అంటే నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను సమ్మర్లో ఇలా ఇన్స్టెంట్ జ్యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి షుగర్ని అలా పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలా షుగర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ లేదంటే మీరు స్వీట్ కనుక ఎక్కువగా తాగేట్టుగా ఉంటే ఒక 1/2 టీ స్పూన్ అయినా పర్లేదు షుగర్ పౌడర్ని తీసుకొని మన సర్వింగ్ గ్లాస్లో వేసుకోవాలి. ఒకవేళ షుగర్ అయ్యేది ఉంటే 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ పౌడర్ కాబట్టి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఒక లెమన్ అలా మధ్యలోకి కట్ చేసి 2 పీసెస్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకనంటే మనం సమ్మర్లో ఎంత ఎక్కువ లెమన్ తీసుకుంటే మనకి బాడీ అనేది అంత డీహైడ్రేట్ అవ్వకుండా మనకి సి విటమిన్ అనేది బాడీలో ఉండి మనం కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటాం అన్నమాట. అలా ఒక నిమ్మకాయలో ఉన్న రసం మొత్తాన్ని పిండేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్, ఇవి కూల్ వాటర్ అయినా పర్లేదు నార్మల్ వాటర్ అయినా పర్లేదు. నేను నార్మల్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అనేసానంటే నేను ఇందులో ఐస్ క్యూబ్స్ వేస్తాను కాబట్టి. మీకు ఇన్ కేస్ ఐస్ క్యూబ్స్ వద్దు అనేసి అనుకుంటే నార్మల్గా కూల్ వాటర్ అయినా పర్లేదు, లేదు అంటే ఇంకా ఎక్కువగా టేస్ట్ కోసం సోడా అయినా పర్లేదు. బట్ నేను మాత్రం ఇక్కడ నార్మల్ వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసేసి ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ పుదీనాలో ఇంకా ఎన్ని గుణాలు ఉంటాయి. మనం సమ్మర్లో పుదీనాని ఎంత ఎక్కువగా తీసుకుంటే మన బాడీకి అంత కూలింగ్ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అల్లం ఘాటు పుదీనా ఫ్లేవర్తో రీఫ్రెషింగ్గా ఉండే ఈ లెమనేడ్ని బయట ఎండలో తిరిగేసి వచ్చిన వాళ్ళకి చేసి ఇవ్వండి. అండ్ మీ ఇంట్లో వాళ్ళ బాడీనే కాకుండా మీ బాడీని కూడా ఈ సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.